డెఫినెట్గా మంచి ప్రభుత్వం ఈ చంద్రబాబు కూటమి కోసం కావచ్చు అనేక మంది త్యాగాలు చేశారు మీరు టోటల్గా. ఎలా త్యాగాల ప్రతిఫలం ఎలా కనిపిస్తుంది? అందరూ కూడా కార్యకర్తల నాయకుల కష్టం ఇది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా రాష్ట్రం ముందుకెళ్తుంది. ఏమనిపిస్తుంది మీకు ఈ విజయం చూసిన తర్వాత? ఈ చారిత్రక విజయం ఇది. ప్రపంచంలోనే మన భారతదేశంలో 94 ఎన్టీ రామారావు ప్రపంచం కన్నా ఇది తొలిసారి తెలుగు చారిత్రక విజయం. ఒక రాక్షస పాలన, ఒక అరాచక, ఒక సైకో పాలన అంతమైపోయింది. ప్రజలు ప్రజాస్వామ్యంలో ఊపిరి పీల్చుకొని ప్రజలంతా అసలు ఆనందోత్సవాలు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఒక రావణాసుడు ఇదైనట్టు హ్యాపీగా ఉన్నారు జనం అంతా. ఇది అసలు మామూలు విషయం కాదనమాట. జనం యొక్క సంతోషం అసలు వాడి పార్టీ కూడా వెళ్ళిపోద్ది, ప్రతిపక్ష హోదా కూడా రాదు. జనం ఊపిరి పీల్చుకొని అన్ని వర్గాల ప్రజలు, కింద బడుగు బలహీన వర్గాలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ, మన గ్రామీణ కార్మికులు కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ పునరుజ్జీవమైన రాష్ట్రం అమరావతి రాజధాని మళ్ళీ వికసించి కంపెనీలు వచ్చి ఉద్యోగోపాధి యువతగా కూడా ఇదయ్యి వృద్ధులు అందరూ పెన్షన్లు కానీ అందరూ ప్రజలందరూ, ఆంధ్ర ప్రజలందరూ కూడా సర్వ సంతోషంగా ఉండటానికి మంచి నాంది ప్రస్తావన. ఇంకేమన్నా అడగని చెప్పు. ఇదే వార్ రూమ్లోన సీనియర్ నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి మనతో ఉన్నారు. శ్రీదేవి గారు ఎలా చూస్తున్నారు? అంటే ఈ ఫలితాలని ఊహించారా, ఈ మెజార్టీని? నేను ముందే ఊహించి తాడికొండ అసెంబ్లీ నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఒకే రాజధాని అమరావతి అని చెప్పాను. ఎప్పుడైతే 3 రాజధానులు అన్నారో విభేదించి నేను మొట్టమొదటి పర్సన్ వైసీపీ నుంచి రావడం జరిగింది. నాతో పాటు ఇప్పుడు ప్రజలందరూ కూడా వచ్చారని లేట్గా తెలిసింది. కానీ లేటెస్ట్గానే రిజల్ట్ బాగా వచ్చింది. ఎందుకంటే నేను కొంచెం చదువుకునే దానికన్నా ముందు వచ్చాను. బట్ ప్రజల్లో తేడా రావడానికి ఇంత టైం పట్టింది. ఏదైనా కానీ టీడీపీకి 133, జనసేనకి అరౌండ్ 20 ఉంది, బీజేపీ 7, ఆల్మోస్ట్ 160 దాడుతుంది మ్యాజిక్ ఫిగర్. అండ్ ఇది చారిత్రాత్మక విజయం. ఇది ముందే ఊహించాము. నేను ముందే ఊహించి ఉండవల్లిలో హౌస్ కూడా తీసుకున్నా. అంటే దట్ మీన్స్ ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ దట్ చంద్రబాబు నాయుడు గారు గోయింగ్ టు విన్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అయితే ఏంటంటే అమరావతి రాజధాని అని ప్రపంచానికి తెలిసే మాదిరిగా ఈరోజు ఈ యొక్క మ్యాండేట్ ఏదైతే ప్రజలు ఇచ్చారో అది అసలుకి తిరుగులేని చారిత్రాత్మక తీర్పు. ఎందుకంటే ఎవరు కూడా ఇంత ఊహించుండరు. ఎందుకంటే బాహుబలి సినిమాలో మహిష్మతిని బల్లాల దేవుడు దాన్ని నాశనం చేస్తున్నప్పుడు బాహుబలి వచ్చి రక్షించడానికి వస్తాడు. అదే మాదిరిగా అమరావతిని రక్షించడానికి, అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చారు. కనుక అమరావతి ఊపిరి పీల్చుకో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు. అంతేకాకుండా పరిశ్రమలు వస్తాయి. ఈరోజు నిజంగా ఆ తాడికొండ నియోజకవర్గం గెలిచి నేను చేయలేని పని ఇప్పుడు జరగబోతుంది. కనుక ఈ విషయంలో మొట్టమొదటిగా సంతోషపడేది ఉండవల్లి శ్రీదేవి. కనుక శ్రీదేవి గారు, మీరు తొలుత నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ ఇప్పుడు ఏమనిపిస్తున్నాయి? చాలా ఇబ్బందులు పడ్డాను. నా ఆఫీస్ పగలగొట్టారు, ప్రజారథ తీసుకెళ్ళిపోయారు. ఎంతో ఒక సైకో పాలన, ఒక సైకోని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి నేనే. ఒక దళిత మహిళ వచ్చి జగన్ని ఎదిరించాడు. అంటే అది అసలు ప్రజలందరూ కూడా ఇంత చేయగలరా అనుకున్నారు. కానీ నాకు తెలుసు ఇది ఒక సైకో పాలన పోవాలి అంటే సైకిల్ రావాలి అని ఎప్పుడో చెప్పాను. అది వచ్చింది. కనుక మొట్టమొదటి పర్సన్ సంతోషపడేదంటే అది నేనే. కనుక ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు. ప్రజలు అంటే మహిళలు మాత్రం లేరు. మహిళలు వైసీపీకి ఓటేశారు. పండగ చేసుకుందాం, 11ంటికి రెడీగా ఉండండి సజ్జల రామ్మోహన్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన ఎక్కడున్నాడో ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఒక నియంత పాలన, యూటర్న్ బదులు జేటర్న్ తీసుకున్నాడు. సింగిల్ రాజధాని అని చెప్పి రాజధానికి మద్దతు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా మరి అదే రాజధాని కాదు 3 రాజధానులు ఉన్నాయి, 3 తలకాయలు ఉంటాయని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్ గారు. మరి ఆయనకి ఈరోజు ప్రజలు ఎట్లా లెంపదెబ్బలు కొట్టారనేది కూడా ఈరోజు ప్రజలు చెప్తున్నారు. సో ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్. కనుక ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు, ఇంక్లూడింగ్ మహిళలు. కనుక మహిళా సాధికారత అంటే ఇది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. కనుక ఈ పార్టీలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగా చూస్తున్నాం మనం, చాలా వరకు వార్ రూమ్లో కీలకమైన నేతలందరూ కనిపిస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదైతే ఈ కౌంటింగ్కి సంబంధించిన విశ్లేషణలు వస్తున్నాయో వీటన్నింటినీ అంచనా వేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నారు. ఉంది ఇక్కడ ఘట్టమనేని గారు ఉన్నారు. ఘట్టమనేని గారు నమస్తే. ఘట్టమనేని గారు నమస్తే. ఏమనిపిస్తుంది ఈ విజయం చూసిన తర్వాత? మీకు ఏమనిపిస్తుంది? Victory, unprecedented victory. People has given the
మ్యాండేట్ చంద్రబాబు నాయుడు గారి ఒంటి చేత్తో సాధించారు.